1వ వచనం నుండి 3వ వచనం వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అతరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ప్రభు లేఖన భాగాలు మనందరి ఆత్మీయ క్షేమం కొరకై తన ఆత్మ ద్వారా దీవించి అనుగ్రహించునుగాక. ప్రియులారా, గత వారం అటుపోయిన వారం మనం ఆలోచన చేస్తూ వచ్చాం. పునరుత్థాన అనుభవాన్ని పొందిన తర్వాత, లేకపోతే మృతులలో నుండి లాజరు తిరిగి లేచిన తర్వాత, కొంచెం మార్చి చెప్తున్నాను, దేవుని శక్తిని స్వానుభవపూర్వకంగా ఎరిగిన తర్వాత, ఈ మాట కొంచెం మనసులో పెట్టుకోండి. దేవుని శక్తిని, దేవునిని స్వానుభవంలో స్వంతంగా అనుభవించిన తర్వాత, దేవుని శక్తిని పొందిన తర్వాత వారిలో కనిపించే మార్పు, బేతనియాలో ఉన్న ఆ ఇంటిలో కనిపించే మార్పు 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఒకటి నోట్ చేసుకోండి, మనసులో పెట్టుకోండి, జ్ఞాపకం కూడా ఉంచుకోండి. ఒక వ్యక్తి దేవునిని వ్యక్తిగతంగా అనుభవించిన తర్వాత వాళ్ళలో తప్పనిసరిగా మార్పు అన్నది ఉంటుంది, చేంజెస్ అన్నవి జరుగుతాయి. అర్థమవుతుంది కదా నేను చెప్తున్న మాట? నెమ్మదిగా చెప్తున్నాను. ఒక వ్యక్తి దేవునిని స్వంతంగా వ్యక్తిగతంగా అనుభవించిన తర్వాత, అనుభవం వేరు, ఆ జ్ఞానం వేరు. ఇట్లా కొంచెం ఆలోచన చేయండి. దేవునిని మనకంటే బాగా ఎరిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరతను? ఎవరు వాడు? అపవాది. రైట్. దేవునిని మనకంటే బాగా ఎరిగినవాడు. ఇంకా చెప్పమంటారా? అవసరమైతే దేవునితో నేరుగా మాట్లాడగలిగిన వాడు. యోబు గ్రంథంలో ఉంది కదా, 1వ అధ్యాయంలో. ఎవరు? అపవాది. థియాలజీలో అంటే దైవశాస్త్రములో, వేదాంత విద్యలో మనకంటే గొప్ప పండితుడు ఎవరు? అపవాది. దేవునిని అత్యంత సమీపంగా చూసిన వాడు ఎవరు? అపవాది. కానీ ఇవన్నీ చేయగలిగిన అపవాది చేయని పని ఒకటి ఉంది. అదేంటంటే వాడు దేవుణ్ణి ప్రేమించట్లేదు కదా. దేవుణ్ణి ప్రేమించట్లేదు. నాలెడ్జ్ ఉందా? ఉంది. దేవుని గురించి బాగా తెలుసా? తెలుసు. దేవునితో మాట్లాడతాడా? మాట్లాడతాడు. కానీ చేయని పని ఏంటి చెప్పండి? ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించట్లా. కాబట్టి నాలెడ్జ్ అన్నది నీ భక్తికి అసలు కొలమానమే కాదు. దేవుని మంచితనాన్ని అనుభవించినవాడు, దేవునిని వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు వేరు. అతడు ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు, దేవుణ్ణి ప్రేమిస్తాడు. కాబట్టి లేఖనములో, వాక్యములో మీకున్న పరిజ్ఞానాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి అతిశయించకండి. అది అపవాదికి కూడా ఉంది. ఇక్కడ కావాల్సిందేంటి? దేవుణ్ణి వ్యక్తిగతంగా అనుభవించి ఆయనను ప్రేమించటం. ప్రేమించగలిగింటే ఈ ఉదయకాలం మీరు చాలా గొప్పగా ఆరాధించేవాళ్ళు, ఆయన చాలా ఘనంగా మీరు మహిమపరిచేవాళ్ళు. ఖచ్చితంగా ప్రేమించలేకపోయాం కాబట్టే మన నోళ్ళు పెగలలేదు, మన హృదయం కృతజ్ఞతతో నింపబడలేదు. ఇది 100% నిజం. లవ్, అంతరంగంలో ప్రేమ ఒకవేళ నిజంగా ప్రభు పట్ల ఉండి ఉంటే మౌనంగా ఉండలేం. మీకు ఇవ్వబడిన సమయంలో మీరు కూడా తప్పకుండా దేవునికి ఏం చేసిండేవాళ్ళు? స్తుతి చెల్లించిండేవాళ్ళు, ప్రభువును ఆరాధన చేసిండేవాళ్ళు. ప్రేమించలేదు అనటానికి రుజువు ఏంటి అంటే మన నోళ్ళు పెగలలేదు, మన హృదయాలు కూడా తెరవబడలేదు. ప్రభువుకు బదులుగా మనం ఏమీ ఇవ్వలేదు. సాతానుకు తెలిసిన జ్ఞానం, మీకు తెలిసిన జ్ఞానం, లేకపోతే మనకు తెలిసిన జ్ఞానం ఒకటే. వాడికి మనకున్న తేడా ఒకటి. అదేంటంటే వాడు ప్రేమించలేదు, అన్నీ తెలుసు, కానీ మనం ఆయన ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అందుకనే
అనుభవపూర్వకంగా దేవునిని ఎరగటం వేరు. మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత దేవుని శక్తిని ఆ కుటుంబం అనుభవించిన తర్వాత గతానికి ప్రస్తుతానికి వారిలో ఏం కనబడుతుంది? మార్పు కనబడుతుంది. వింటున్నావా? ఏండ్ల తరబడి దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాను అనే భ్రమలో ఒకవేళ నీవు ఉంటే, ఈ ఉదయకాలం వేళ ఆ భ్రమల్ని కొంచెం ఛేదించుకొని బయటికి రా. దేవునిని నీవు వ్యక్తిగతంగా అనుభవించి ఉంటే తప్పనిసరిగా ఆ పునరుద్ధాన అనుభవాన్ని గనక నీవు పొంది ఉంటే తప్పనిసరిగా నీలో కనిపించేది ఏంటి అంటే మార్పు. నీవు మారతావు, నువ్వు మార్పు చెందుతావు. నువ్వు మార్పు చెందలేదు అంటే దేవునిని నీవు వ్యక్తిగతంగా అనుభవించట్లేదు, ఎరగట్లేదు అని అర్థం. ఈ కుటుంబాన్ని మనం 2 కోణాల్లో చూస్తున్నాం. 11వ అధ్యాయంలో లాజరు మృతులలో నుండి లేపకముందు కుటుంబం ఎలా ఉంది, లాజరు మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత కుటుంబం ఎలా ఉందో ఆలోచన చేస్తున్నాం కదా. గుర్తుంది కదా? రైట్. మృతులలో నుండి లాజరు లేపకముందు మార్తా ఉపచారము చేసింది, ఇప్పుడు కూడా ఉపచారం చేస్తుంది. రెండిటికి మధ్య వ్యత్యాసం ఏంటి చెప్పండి? అప్పుడు సనుగు లేదు, తన సహోదరిపై ఫిర్యాదు లేదు. అక్కడ సనుగుంది, ఫిర్యాదు ఉంది. ఇప్పుడు ఏం లేదు? సనుగు లేదు, తన సహోదరిపై ఫిర్యాదు లేదు. మార్పు చెందిన వారు సనగరు. ఎవరి మీద? సహోదరుల మీద. అలాగే వారిపైన ఫిర్యాదు చేయరు, వారిపైన మనసులో కష్టం కూడా పెట్టుకోరు. రైట్. అది రెండిటికి మధ్య వ్యత్యాసం. దేవుణ్ణి అనుభవించక ముందు ఉన్న పరిచర్యకు, అనుభవించిన తర్వాత ఉండే పరిచర్యకు వేరు. సనుగుతో కూడిన పరిచర్య ఉంది గతంలో, ఇప్పుడేం లేదు. పరిచర్యలో సనుగు లేదు, ప్రేమ ఉంది. చాలా నిమ్మలంగా ప్రశాంతంగా మార్తా పరిచర్య చేస్తూ ఉంది. రెండవది, గతంలో లాజరు లేడు. ఎక్కడ? మరి బేతనియలో ఉన్న ఇంటిలో. కానీ ఎప్పుడైతే దేవుని అనుభవించిన తర్వాత ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు? లాజరు కనబడుతున్నారు. ఏం చేస్తున్నాడు? ఆయనతో పాటు భోజనమున కూర్చున్న వారిలో ఒకడు. ఏం చేస్తున్నాడు? సహవాసాన్ని, వ్యక్తిగతమైన సహవాసం, పర్సనల్. నేను మళ్ళీ చెప్తున్నాను, గుంపులో మీరు మందిరములో కూర్చోవటం ఇదొక లెక్క అయితే, మీరు వ్యక్తిగతంగా ఒంటరిగా దేవుని దగ్గర కూర్చోవటం మరో లెక్క. జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఉండాలి, అది ఉండాలి. ఇది ఒక్కటి ఉంటే లెక్కలోకి రాదు. అది ఒక్కటి ఉన్నా కూడా లెక్కలోకి రాదు. ఏముండాలి? సంఘములో సహవాసముతో దేవుని దగ్గర కూర్చోవాలి. మీరు ఒంటరిగా వ్యక్తిగత జీవితాల్లో దేవుని దగ్గర ఒంటరిగా కూర్చోవాలి. ఈ 2 అనుభవాలు ఉండాలి. విశ్వాస జీవితంలో ఒక భక్తిపరునికి, ఒక విశ్వాసికి తప్పనిసరిగా ఉండాల్సిన 2 లక్షణాలు. సంఘ సహవాసంలో ప్రభు ఎదుట కూర్చోవాలి, మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ప్రభు దగ్గర కూర్చోవాలి. గంటల తరబడి సమయాన్ని గడిపేవారు ఉన్నారు, 1 గంట వెచ్చించేవారు ఉన్నారు, 20 నిమిషాలు గడిపేవారు కూడా ఉన్నారు. కానీ అల్టిమేట్గా అంతిమంగా ఒకటి, వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయాలి. శక్తిని అనుభవించిన వారు ఆయనతో ఒంటరిగా ఏకాంతంగా సహవాసాన్ని, సాంగత్యాన్ని కోరుకుంటారు. అది గత వారం, అటుపోయిన వారం మనం ఆలోచన చేశాం. ఇంకొక వ్యక్తి మిగిలిపోయారు. ఎవరామె? మరియా. చూడండి 12వ అధ్యాయం మరియకు వ్యత్యాసం మనకు కనబడుతుంది. 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని. ఈమె 3 సందర్భాల్లో ఎక్కడ కనపడుతుంది తెలుసా? చెప్పండి. పాదాల దగ్గర కనపడుతుంది. చూడండి ఒకసారి లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం చూద్దామా? లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అంతే, వింటూ ఉంది. నెక్స్ట్ 11వ అధ్యాయానికి రండి. ఈ 32వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం. మీ చేతిలో బైబిల్ ఉన్నాయి కదా, ఒకసారి తీసి చూడండి. యోహాను సువార్త 11:32. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. ఇప్పుడు 12వ అధ్యాయంలో ఎక్కడుంది ఆమె? ప్రభు పాదాల దగ్గర ఉంది. ఇప్పుడు చెప్పండి, అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి? గమనించారు ఏమైనా? లూకాసు సువార్త 10వ అధ్యాయానికి యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉన్న మరియకు, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉన్న మరియకు ఒక వ్యత్యాసం ఉంది. ఏంటది? అక్కడ ఆమె బోధ వినింది, ఇప్పుడు
కాదు, 3 చోట్ల పాదాల దగ్గర ఉంది. అప్పుడు ఆమె దగ్గర ఏమీ లేదు, ఆమె ఏమీ ఇవ్వలా, ఆమె చేతిలో ఏమీ లేదు, అత్తరు బుడ్డి లేదు. ఇప్పుడు ఏముంది? అత్తరు బుడ్డి ఉంది. 2 సందర్భాల్లో ఆమె చేతుల్లో ఏమీ లేవు. 2 సందర్భాల్లో ఆమె ప్రభు దగ్గర నుండి ఏం చేసింది? పొందింది. అక్కడ బోధను పొందింది, ఇక్కడ సమాధానాన్ని, ప్రార్థనకు జవాబును పొందింది. కానీ 12వ అధ్యాయంలో ఏం చేసింది చెప్పండి? ప్రభువుకు ఇచ్చింది. ఇదే వ్యత్యాసం. అర్థమైందా? దేవుణ్ణి వ్యక్తిగతంగా అనుభవించటం మొదలుపెట్టిన తర్వాత ప్రార్థించటం మాత్రమే కాదు, వాళ్ళ అనుభవం అంతటితో ఆగిపోదు. ఇంకొక అనుభవానికి వస్తారు. ఏంటి ఆ అనుభవం? ఆయనకు ఇచ్చే అనుభవం, ఆయనకు అర్పించే అనుభవం. దాన్నే మనం ఈ మధ్యాహ్న కాలం వేళ ఆలోచిస్తున్నది ఏంటంటే మరియా ఆరాధన చూస్తాం. అక్కడ వినింది, ఇక్కడ ప్రార్థించింది, కానీ అనుభవించిన తర్వాత చేస్తున్నది ఏంటి? ఆరాధన. వింటున్నారా? ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకోండి. అమ్మా, అయ్యా, వెనుకున్నవారు, ముందున్నవారు, కిందున్నవారు అందరూ వినండి ఒక మాట. ఆరాధన యాంత్రికం కాదు, ఆరాధన అనుభవం. అర్థమైందా? ఆరాధన యాంత్రికం కాదు. ఆరాధన అనేది ఏంటి? అనుభవం. అనుభవములో నుండి వచ్చేది ఆరాధన, కానీ యాంత్రికంగా చేసేది ఆరాధన కాదు. నువ్వు అనుభవించి చేయాల్సిందేంటి? వినాలి. అనుభవించి చేయాల్సిందేంటి? ఆరాధన. అనుభవించి చేయాల్సింది ఆరాధన. ఆరాధన యాంత్రికం మాత్రం కాదు. ఎప్పుడైతే ఆయనను అనుభవించిందో, అనుభవించిన తరువాత ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమె ఆరాధిస్తుంది. హలో, ఒక మాట. ఈ ఉదయకాలం వేళ, ఈ మధ్యాహ్న కాలం వేళ దేవునిని అనుభవించిన ఒక వ్యక్తి ఆయనను ఆరాధించకుండా ఉండలేడు, ఆయనను ప్రశంసించకుండా ఉండలేడు, ఆయనకు మహిమను ఆపాదించకుండా ఉండలేడు, దేవునిని ఘనపరచకుండా ఉండలేడు. అనుభవించిన తర్వాత ఒకచోట మీటింగ్స్ జరుగుతాయి. ప్లేస్ చెప్పనులేండి, ఒకచోట మీటింగ్స్ జరుగుతాయి. ఆయన ఏం చేస్తాడంటే ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలు, సేవకుల బాగోగులు చూసుకుంటాడు. ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలు, సేవకుల బాగోగులు చూసుకుంటాడు. బాగా డబ్బున్నవాడు. 2 రోజులు మీటింగ్స్ జరుగుతాయి. 3వ రోజు ఏముంటుందంటే, యాక్చువల్గా జరగకూడదు అది, కానీ అక్కడ జరుగుతుంది. 3వ రోజు ఆయనకు సన్మానం చేస్తారు. ఆయన ఏం చేస్తాడంటే ఆ వేదిక మీద కూర్చొని, జస్ట్ అట్లా కూర్చొని ఉండగా, ఆయనేమి కోరుకోడు. ఎవరు? ఆ వేదిక మీద కూర్చున్న ఆ వ్యక్తి అయితే కోరుకోడు. కానీ ఆ వ్యక్తిని గూర్చి వచ్చి మొత్తం వరుసగా ఒకళ్ళొకళ్ళు చెప్పిపోతూ ఉంటారు. ఆయన ఇట్లా చేశాడు, ఆయన ఇంత సహాయం చేశాడు, ఆయన ఇంత శ్రద్ధ చూపిస్తున్నాడు. ఊరికి ఆయన అట్లా వేదిక మీద ఉంటాడు. వీళ్ళు మాత్రం ప్రశంసిస్తూ ఉంటారు ఆయన్ని. ఆయన కోరుకోలేదు. ఆయన ద్వారా సహాయాన్ని పొందిన వీరు, ఆయన మంచితనాన్ని అనుభవించిన వీరు ఆయనను ప్రశంసించకుండా ఉండలేరు. ఎందుకంటే అనుభవించారు కాబట్టి. నేను అదే చెప్పేది. దేవునిని మీరు అనుభవించేది వేరు, తెలుసుకునేది వేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, సాతాను కూడా తెలుసు, నీకు కూడా తెలుసు, వ్యత్యాసం ఉండదు. ఇక్కడ కావాల్సిందేంటి? అనుభవం. దేవుణ్ణి వ్యక్తిగతంగా అనుభవించటం. అనుభవించిన తర్వాత ఆయనను ఆరాధించకుండా ఉండలేరు. మీరు ఇందాక మౌనంగా మీ సమయాన్ని వ్యర్థం చేశారు. స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా, ప్రశంసిస్తూ ఉండగా కొంతమంది సహోదరులు కనీసం ఏకీభవించలేకపోయారు. మీరు ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ కూర్చున్నారు. దాని అర్థం ఏంటంటే ప్రభువు పట్ల, ప్రభువుతో మీకు అనుభవాలు లేవని అర్థం. మీ భక్తి ఆశించిన స్థాయిలో లేదని అర్థం. దేవునితో మీ సంబంధాలు సరిగా లేవని అర్థం. నువ్వు పై భక్తిని మాత్రమే ప్రదర్శిస్తున్నావని అర్థం. నీవు ఒక నామకార్థమైన విశ్వాసివి అని అర్థం. అంతే, అంతకు మించి వేరేది లేదు. అనుభవిస్తే నువ్వు ఏకీభవిస్తావు. పాడినా, స్తుతించినా, కీర్తన చదివినా, ఆరాధన తలంపులు అందించినా నువ్వు ఏకీభవిస్తావు, వింటావు, ఆనందిస్తావు, స్తుతిస్తావు, ఆయన ఆరాధించడానికి ఇష్టపడతావు. ఇప్పుడు మనకు ఒకటి అర్థం కావాలి. ప్రభువును, పునరుద్ధాన శక్తిని అనుభవించిన తర్వాత వారు ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు. ఇదే ఈ మధ్యాహ్న కాలం మన పాఠం. మరియా ఆరాధన, మార్తా ఉపచారం, లాజరు సహవాసం, మరియా ఆరాధన. ఆమె చేసిన ఆరాధనను ఒకసారి మనం మనసు పెడదాం. చూడండి, దయచేసి రండి 12వ అధ్యాయం. మరియా ఆరాధనను కొంచెం మనం ఆలోచించేద్దాం.
12వ అధ్యాయం 2-3 వచనాలు. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని. ఎప్పుడు ఎక్కడ చేసింది ఈమె? చూడండి ఒకసారి. అక్కడ ఎవరెవరు ఉన్నారు చూద్దాం. ఆమె ఆ పని చేసినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? 4వ వచనం, ఆయన శిష్యులలో అని అన్నాడు. అంటే ఎవరున్నారు అక్కడ? శిష్యులు ఉన్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, శిష్యులు ఉన్నారు. 9వ వచనం చూడండి. 9వ వచనం చూస్తారా? కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి లేపిన లాజరును కూడా చూడ వచ్చిరి. అక్కడ ఎవరున్నారు? సామాన్యమైన జనులు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ సామాన్యమైన జనులు కూడా ఉన్నారు. ఆ తర్వాత చూడండి 10వ వచనం, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి అని ఉంది. బహుశా కొంతమంది ప్రధాన యాజకుల సంబంధులు కూడా ఉన్నారు. మొత్తానికి ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు, సామాన్య జనులు ఉన్నారు, మార్తా ఉంది, లాజరు ఉన్నాడు. ఇది పబ్లిక్ ప్లేసా ప్రైవేట్ ప్లేసా? ఇప్పుడు చెప్పండి. పబ్లిక్ ప్లేస్. ఇప్పుడు చెప్పండి. నెంబర్ 1, మరియ ఆరాధన బహిరంగమైనది. మరియ ఆరాధన బహిరంగమైనది. ఆమె ఎవరి ఎదుట ఆరాధన చేసింది? అందరి ఎదుట ఆరాధన చేసింది. సీక్రెట్గా చేయలేదు, ప్రైవేట్గా చేయలేదు. ప్రజలందరూ చూస్తుండగా, శిష్యులు చూస్తుండగా ఆమె ఆరాధన చేసింది. నోరు తెరవలా. జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఏమనుకుంటామంటే మాకేం నోరు తెరిసే అవకాశం లేదని. ఆమె నోరే తెరవలా. ఎక్కడ కూర్చుంది? పాదాల దగ్గర కూర్చుంది. ఆమె ఆరాధన బహిరంగమైనది. మరియా ప్రజలందరూ చూస్తూ ఉండగా, ప్రజలందరి ఎదుట, ప్రజలందరి మధ్య ఆమె ఆరాధన చేసింది. ప్రభువును ఆరాధించటం నీ వ్యక్తిగతం మాత్రమే కాదు, అది ఎక్కడ చేయాలి? ప్రజలందరి ఎదుట చేయాలి. ఇక్కడే మనము కూడి ఉన్నప్పుడు, శిష్యులుగా కూడి ఉన్నప్పుడు, సామాన్య జనులు ఇక్కడ కూడి ఉన్నప్పుడు, క్రీస్తు యేసు ప్రభువును గిట్టని వారు కూడా కూడి ఉన్నప్పుడు, వారందరూ చూస్తూ ఉండగా, తన కుటుంబము చూస్తుండగా, శిష్యులు చూస్తుండగా, సామాన్య జనులు చూస్తుండగా, వారందరి మధ్యలో మరియా ఆరాధించింది. ఈ మధ్యాహ్న కాలం ఒక ప్రశ్న. ఈ ఉదయం ఈ ప్రజలందరి మధ్య నీవు ఆరాధన చేసావా? వీరందరి మధ్య, ఆమె అందరి మధ్యలో, సమాజములో, ప్రజల మధ్యలో ఆమె ఆరాధన చేసింది. ఇది ఇప్పటి ప్రాక్టీస్ కాదు. ఇది కావలిస్తే చూడండి. 1-2 వచనాలు మనం చదువుకుందాం. 107వ కీర్తనకు రండి. కీర్తనకారుడు అన్న మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 107వ కీర్తన 32వ చరణం. 107వ కీర్తన 32వ చరణం. ఎక్కడ? జన సమాజములో వారు ఆయనను గణపరచుదురుగాక, పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక అన్నాడు. ఎక్కడ కీర్తించాలి ఆయన్ని? జన సమాజములో, ప్రజలందరి మధ్య. మా నోళ్ళు తెరిచాం ఇందాక స్తుతిస్తున్నప్పుడు, కీర్తన పాడుతున్నప్పుడు. మీ నోళ్ళు తెరిచారా? మీ గురించే మాట్లాడుతున్నది నేను. మీ నోళ్ళు తెరిచారా? మేము జన సమాజములో కీర్తిస్తున్నాం అని అంటారు. మిగిలిన పాపను కొంచెం, మిగిలిన డినామినేషన్స్కి మనకు ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? చెప్పండి, ఏంటి తేడా? మిగిలిన డినామినేషన్స్కి మనకు ఉన్న తేడా ఏంటి చెప్పండి. నేను ఒకటి గమనించాను. అందరూ పాడతారు వాళ్ళ దగ్గర. ఇక్కడ మనోళ్ళు ఏమో మరి అది డిగ్నిటీ అనుకుంటారో, ప్రివిలేజ్ అనుకుంటారో, ప్రైడ్ అనుకుంటారో, లేకపోతే మేము మిగతా వాళ్ళ మాదిరి కాదనుకుంటారో, ధ్యాస ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇక్కడ కీర్తన పాడుతూ ఉంటే నోళ్ళు తెరిచి తెలిసిన పాట అయినా పాడటానికి నోరు తెరవం. సమాజం అందరూ చూస్తుండగా, జన సమాజములో ఆయనను కీర్తించుదురుగాక. దేవుని నామం వ్యక్తిగతంగా ఆరాధన చేసేది మాత్రమే కాదు, ప్రజలందరి మధ్య, ప్రజలందరి ఎదుట, జన సమాజములో ఆయన కీర్తించాలి. అది లేఖన క్రమం. పెద్దల సభలో వారు ఆయన్ని కీర్తించారు. చూడండి, మరొక వచనం కూడా చూద్దాం.
111వ కీర్తన 111వ కీర్తన మొదటి చరణం చదువుదామా? 111వ కీర్తన మొదటి చరణం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను, మరలేమన్నాడు, సమాజములోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదని. ఎక్కడ? అందరి ఎదుట, ప్రజలందరూ ఉండగా, వారందరి మధ్య, జన సమాజములో, యథార్థవంతుల సభలో, పరిశుద్ధుల సభలో నేనేం చేస్తాను? ఆయన్ని స్తుతిస్తాను. వాళ్ళందరితో పాటుగా, వారందరి మధ్య. ఇది ఘనత తెలుసా మీకు? ప్రజలందరి మధ్య మీరు స్తుతులతో ఏకీభవించటం మీ ఘనత తెలుసా? అది ఆయనను అనుభవించిన వారు నలుగురి మధ్య ప్రశంసించాలనుకుంటారు. ఆయన్ని అనుభవించిన వారు సమాజంలో ఆయన్ని అందరితో పాటు ఘనపరచాలనుకుంటారు. రాజకీయ నాయకులకు స్లోగన్లు ఇచ్చేది ఎక్కడ చెప్పండి? ఇంట్లో కూర్చొని, ఎవరైనా బెడ్రూమ్లో కూర్చొని వాళ్ళ నాయకుని జై అంటాడు. ఎవడన్నా చూశారు? ఎవరినైనా? పిచ్చోడు అంటారు ఎవరైనా పొరపాటు అట్లా చేస్తే కూడా. మీ ఇళ్ళల్లో ఒంటరికి కూర్చొని మా నాయకుడిని ఎవరో నాకు ఇష్టమైన ఒక రాజకీయ నాయకుని తలుచుకుంటూ నేను ఒక్కడిని జై అనుకుంటున్నాను అనుకో, వర్దిల్లాలి, పలాని వ్యక్తి నాయకత్వం వర్దిల్లాలని నేను ఇంట్లో బెడ్రూమ్లో కూర్చొని ఉన్నాను. నా భార్య భయపడుతుంది, పిల్లలు భయపడతారు, అందరూ భయపడతారు. తేడా ఏమో ఇందిరా మొత్తానికి మెంటల్ వేసినట్టుంది అని. ఎక్కడ? సమాజంలో, ప్రజలందరి మధ్య తమ నాయకుడిని గురించి వారు ఎంత ఘనంగా మాట్లాడతారు. మన ప్రభువును ప్రజలందరి మధ్య ఘనంగా నోళ్ళు తెరిచి కీర్తించలేరా? ఆమేన్ అని గట్టిగా చెప్పలేరా? గట్టిగా చెప్పలేరా? ప్రజలందరి మధ్య అందరూ చూస్తుండగా ఇక్కడ ఒక పల్లవి ఎత్తినప్పుడు మీరు కలిసి ఎందుకు పాడలేరు? ఒంటరిగా జై, మా లీడర్కి జై, మీ ఇళ్ళల్లో ఖచ్చితంగా అది కొంచెం ఇక్కడ తేడా ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. అది మీరు వ్యక్తిగతంగా ఆరాధించండి, నేను కాదనట్లేదు. స్తుతించండి, ప్రభువును ప్రశంసించండి, కాదనట్లేదు. కానీ సమాజంలో ప్రజలందరి మధ్య ఆయన ఏం చేయాలి? కీర్తించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని మహింపరచాలి. అమ్మా కాసేపు మౌనంగా ఉండండి, ప్రభువును స్తుతించండి అని మీకు సమయం ఇవ్వబడుతుంది కదా. చేస్తున్నారా పని? అసలు పాడుతున్నప్పుడు మీ స్వరాలు కలిస్తే, సహోదరులు సహోదరులు కలిసి పాడితే అది ఎంత రమ్యంగా ఉంటుందో తెలుసా? వినడానికి ఎంత, దేవునికి ఎంత ఆనందం తెలుసా? ఎవరి కోసం పాడకండమ్మా, ప్రభు వింటున్నాడు. సోదరుడా, ఎవరి కోసం కాదు, ప్రభు వింటున్నాడు. ఆయన కోసం నీ స్వరాన్ని విప్పి, నీ గొంతు విప్పి, హృదయపూర్వకంగా ప్రజలతో పాటు, అందరితో పాటు కీర్తించు. ఆమేన్ అని చెప్పు, గట్టిగాను ప్రభువును స్తుతించు. అదంత ఘనత. వారు సమాజంలో చేశారు, మరి ఏ చేసింది ఎక్కడ? అప్పుడేమంటారు మీరు? మాకు ఎక్కడుంది? ఆమె నోరు తెరిచిందా నోరు? అసలు ఆమె పెదాలు కదల్లా, ఏం కదల్లా, కానీ తన ఆరాధనంతా వ్యక్తపరిచింది. యథార్థవంతుల సభలో, పెద్దల సభలో. ఇంకొక మాట అంటాడు చూడండి, అది పెద్దల సభ అన్నాడు, అది యథార్థవంతుల సభ అన్నాడు. ఇంకొక పేరు కూడా చెప్పారు కీర్తనల గ్రంథంలోనే. 149వ కీర్తన మొదటి చరణం చూడండి. 149వ కీర్తన మొదటి చరణం. యెహోవాను స్తుతించుడి, క్రొత్త కీర్తన పాడుడి. ఎక్కడ? భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఎక్కడ? భక్తులంతా కూడి వచ్చినప్పుడు ఆయనకేం చేయాలి? స్తోత్ర గీతము పాడాలి. భక్తులందరూ కూడి రాగా, మనమందరం ఎవరం? పరిశుద్ధులంగా, భక్తులంగా ఇక్కడ కూడి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయాలి? మనం స్తోత్ర గీతం పాడాలి. మన ప్రభువుకు స్తోత్ర గీతం పాడాలి. కలిసి పాడితే మీ స్వరాలన్నీ కలిసినప్పుడు, ఆయన నామానికి మహిమ ఆపాదించబడ్డప్పుడు అది ఎంత గంభీరం, అది ఎంత ఉన్నతంగా ఉంటుంది, అది ఎంత రమ్యంగా ఉంటుంది. మహాసమాజంలో ప్రజలందరి ఎదుట, జనులందరి ఎదుట. ఇప్పుడు చెప్పండి, మీరు వ్యక్తిగతంగా ఆరాధిస్తున్నారేమో, ఆరాధించండి. కానీ తప్పనిసరిగా చేయాల్సిన మరొక పని ఏంటి చెప్పండి? మన ఆరాధన ఎక్కడ? బహిరంగమైనది. మన ఆరాధన బహిరంగమైనది కావాలి. మరి ఆరాధన బహిరంగమైనది. శిష్యుల ఎదుట, సామాన్య జనుల ఎదుట, ప్రభువు ఎదుట, ప్రజలందరి ఎదుట ఆమె నోరు తెరవకుండా తన ప్రేమనంతా,
తన ఆరాధనంతా ఆయనకు వ్యక్తపరిచింది. మరి ఆ ఆరాధన బహిరంగమైనది. నెంబర్ 1, వచ్చే వారానికి సిద్ధపడి రండి. స్వరాలను సరి చేసుకొని రండి. మీ హృదయాలను సిద్ధం చేసుకొని రండి. కలిసి కూడి వచ్చినప్పుడు ఈ సభలో, ఈ భక్తులు కూడే ఈ సమాజంలో దేవుని నామాన్ని ఘనంగా గానము చేద్దాం. సహోదరులు స్తుతులు చెల్లిస్తుండగా వారితో పాటు మీరు ఒక్క మాట గట్టిగా అనగలిగితే చాలు. ఏమని? ఆమేన్. గట్టిగా మీరు ఆమేన్ అనగలిగితే చాలు. అది ఎంత, అందరూ ఒక్కసారి ఆమేన్ అంటే అది ఎంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఏకీభవించి ఆమేన్ అని చెప్పగలిగినప్పుడు బహిరంగంగా ప్రజలందరి ఎదుట మీరు బహిరంగంగా ఆరాధించారు అనటానికి అదే గుర్తు, అదే రుజువు. మరి ఆరాధన బహిరంగమైనది. 2వది, యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఆమె ఆరాధన మరొకటి కూడా. 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని ఏమనుంది? యేసు పాదములకు పూసి. మరి ఆరాధన ఎవరికి? ఎవరిని ఆరాధించింది? యేసుక్రీస్తును. ఇలా చెప్పుకుందాం. మరి ఆరాధన క్రీస్తు కేంద్రితమైనది. హర్ ఆబ్జెక్ట్, ఆమె లక్ష్యం, ఆమె ఆశయం మరెవరూ కాదు. ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆమె ఎదుట ఉన్నది ఒక్కడే. ఎవరైనా? ప్రభు. మార్తా ఉపచారాన్ని పట్టించుకోవట్లే ఆమె. లాజరు సహవాసాన్ని పట్టించుకోవట్లేదు ఆమె. ఆమె తన ఎదుట ముంచుకున్నది ఒక్కడిని మాత్రమే. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ఆరాధన ఎవరి కేంద్రితమైనది? క్రీస్తు కేంద్రితమైనది. మరి ఆరాధన క్రీస్తు కేంద్రితమైనది. మరి ఆరాధన క్రీస్తును లక్ష్యంగా పెట్టుకున్నది. హలో కొంచెం ఒక్కసారి తలలెత్తి నా వైపు చూడండి. నేను చెప్తున్న మాట వినండి. ఈ ఉదయకాలం ఎందుకు మనము కూడి వచ్చాం ఇక్కడికి? ఎవరి యొద్దకు కూడి వచ్చాం? మనందరి ఒక లక్ష్యంతో వచ్చాం. ఏంటో లక్ష్యం చెప్పాలి. రాజులకు రాజైనాయి మన విభుని దేనికి? పూజ చేయుటకు రండి. ఒకే ఒక లక్ష్యం మన ముందు. ఎవరిని ఆరాధించడానికి వచ్చాం? యేసుక్రీస్తు మన రాజును. మన లక్ష్యం ఒకటే. పాట కాదు మన లక్ష్యం. నా లక్ష్యం వర్తమానం కాదు. మీ లక్ష్యం ఆరాధన తలంపులు కూడా కాదు. ఆరాధన తలంపులైనా, పాట అయినా, వర్తమానమైనా, అది స్తుతులైనా, లేకపోతే మనం ఏం చేసినా మన టార్గెట్ ఒకటే. మన కళ్ళ ముందు ఒకే ఒక్కడు నిలబడి ఉండాలి. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాత్రమే, మరెవరూ లేదు. ఆయన మాత్రమే. శిష్యులను గురించిన పట్టింపు లేదు. అక్కడ చాలామంది ప్రధాన యాజకుని బంధువులు ఉన్నారు, పట్టింపు లేదు. సామాన్య జనులు ఉన్నారు, పట్టింపు లేదు. మార్తా ఉంది, పట్టింపు లేదు. లాజరు కూర్చున్నాడు, పట్టింపు లేదు. ఆమెకు తెలిసింది ఒకటే. ఆమె కళ్ళ ముందు ఉన్నదంతా ఒక్కడే. ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయనను తన ఎదుట పెట్టుకుంది. ఆయన పాదాలను చూస్తూ కూర్చుంది. అవకాశం దొరికింది, అత్తరు పూసింది. ఆదివారం మనం వస్తున్నది ఒక్కని కోసమే. ఒకే ఒక లక్ష్యం, యేసుక్రీస్తు ప్రభు. దట్స్ ఇట్. ఇంకా వేరే ఏ ఇతర కారణం కాదు. ఒకే ఒక లక్ష్యంతో వస్తున్నాం. యేసు క్రీస్తును ఆరాధన చేయటానికి, ఆయనను ప్రశంసించటానికి, ఆయనను గొప్ప చేయటానికి, ఆయనను మహిమపరచటానికి, ఆయనను ఘనపరచటానికి, ఆయనను హెచ్చించటానికి. మరియా ఆరాధన క్రీస్తు కేంద్రితమైనది. నేను స్తుతులు చెల్లించేటప్పుడు బాగా చెల్లించాలి. ఆ తర్వాత ప్రజలందరూ అబ్బా ఎంత బాగా చెల్లించాడు అని అనుకోవాలి అనే ఆలోచనతో చెల్లించకూడదు. చెల్లించావంటే అది అక్కడే అయిపోయింది, దాని విలువ అక్కడే పోయింది. నీవు నోరు తెరిచి స్తుతులు చెల్లిస్తున్నప్పుడు ఎవరికి చెల్లిస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభువుకు. అంతే, నీ లక్ష్యం ఆయనే. వాళ్ళు వింటారు, వాళ్ళు నిన్ను మెచ్చుకుంటారా, వాళ్ళు నిన్ను విమర్శిస్తారా, నీకు సంబంధం లేదు. నీ పదజాలం గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు. నా స్తుతులలో యథార్థత అవసరం.
నా ప్రభువు వింటున్నాడు, నేను ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే నాకు తెలిసింది. మిగిలిన వారు ఎవ్వరు వింటున్నారా? వాళ్ళు నన్ను తర్వాత అబ్బా ఎంత బాగా చెల్లించాడు, ఆయన ఎంత బాగా చెల్లిస్తాడు కదా అని ప్రజలు ఎప్పుడన్నా అనుకుంటే విన్నప్పుడు ఇంకా నెక్స్ట్ వారానికి ఇంకా ఊపు వస్తుంది మనకి. ఇంకా ఈసారి బాగా ఎవరి కోసం సిద్ధపడి వస్తాం. ఎవరి కోసం? ప్రజల కోసం. మన ఆరాధన ప్రజల కోసం కాదు, వాళ్ళు ఎవరో వినడానికి కాదు. చాలాసార్లు మనం చేస్తున్న, చాలామంది చేసే ఆరాధన, ఆ పదాల పొందిక, అల్లిక, అవన్నీ కూడా ఏం చేస్తామంటే నీ లక్ష్యం ప్రభు. ఒకవేళ తెలియక పొరపాటున ఇంతవరకు అలాంటి ఆరాధన చేశారేమో. నాకు అసలు మీరందరూ ఒకరు కీర్తన చదువుతుంటే, ఒకరు పాడుతుంటే, ఒకరు స్తుతులు చెల్లిస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. డిఫరెంట్గా ఒక్కొక్కరు ఒక్కోలా చాలా సంతోషం అనిపించింది. కాకపోతే ఒక మాట ఏంటంటే, మన లక్ష్యం ఏంటి? యేసుక్రీస్తే. వేరే ఇతర సంబంధించిన వచనాలు కానీ ఇంకేవి కానీ చదవకండి. అక్కడ ఎవరు ఉండాలి? క్రీస్తు ప్రభువు మాత్రమే. అందుకనే ఆరాధన తలంపుల్లో మాటికి ఒక మాట చెప్తాం. ఎవరిని కూర్చుండాలి? అది క్రీస్తు ప్రభువు మాత్రమే, ఇంకెవ్వరూ కనిపించకూడదు. అది పరలోకపు తండ్రి ఇష్టం కూడా. అది రూపాంతరపు కొండ మీద మోషే ఏలియాలు మాట్లాడుతూ ఉంటే పేతురు కింద కూర్చుని అంటాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండడం మంచిది, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి గుడారాలు ఇక్కడ కట్టించేస్తాం, ఇక్కడే ఉందాం, ఇక్కడే ఆరాధన చేసేద్దాం అంటే మేఘము వచ్చి వారిని కమ్మెను. ఎవరిని? మోషేను, ఏలియాను. ఎవరు కనపడ్డారు? ప్రభువు మాత్రమే, యేసు మాత్రమే, యేసు మాత్రమే. ఏ భక్తుడు కాదు, ఏ ప్రవక్త కాదు, యేసు మాత్రమే, ప్రభువు మాత్రమే. మరియా ఆరాధన క్రీస్తు కేంద్రితమైనది, ఆయన మాత్రమే. ఆమె ఏం చూసింది? యేసుక్రీస్తులో ఏం చూసింది? మీరేం చూస్తున్నారు నాకు తెలియదు, కానీ ఆమె ఏం చూస్తుంది తెలుసా? ఆమె చూసింది మనం చూద్దాం. చూడండి 12వ అధ్యాయం అక్కడే 2వ వచనం చదువుతున్నాను. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. ఎవరికి? ప్రభువుకు విందు చేశారు. ఎందుకని? దానికి కారణాలు ఉన్నాయి. చూద్దాం. చూడండి. ఒకటి, ఆమె లక్ష్యం ఏంటంటే క్రీస్తు ప్రేమ. ఆయన ఆప్యాయతను చూసి ఆమె ఆరాధించడం మొదలుపెట్టింది. చూద్దాం. చూడండి. 2 సందర్భాలు నేను చదువుతాను. 11వ అధ్యాయం 5వ వచనం. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ఏమనుంది? ప్రేమించను. ఎందుకు చెప్తారు ఎవరైనా? కారణాలు ఎవరైనా? ఎందుకు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించను? ఎందుకు చెప్పాలి? దెర్ ఈజ్ నో రీజన్. అక్కడ ఏ కారణము లేదు. ఏం చేశాడు ఆయన? ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో తెలుసా? చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 33వ వచనం. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితరని ఆయనతో చెప్పిరి. ఒక మాట ఉంది, యేసు కన్నీళ్ళు విడిచెను. యేసు కన్నీళ్ళు విడిచెను. 32వ వచనం మరలా చదువుతున్నాను, లేకపోతే 33. ఆమె ఏడ్చుట చూచి యేసు కన్నీళ్ళు విడిచెను అని ఉంది. మా అమ్మ ఊరుకూరికి ఏడుస్తుండే. మా అమ్మ అది మా అమ్మ కళ్ళల్లో నీళ్ళు టపిక్మని వచ్చేస్తాయి అంతే. అది సందర్భం ఏదైనా కానీ వచ్చేస్తాయి అట్లా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? మా అమ్మ కళ్ళల్లో నీళ్ళు వచ్చిన ప్రతిసారి నా కళ్ళల్లో నీళ్ళు వస్తుండే. దాన్ని కవర్ చేసుకోవడానికి నేను చేసే ప్రయత్నాలు మామూలు కాదు. మా అమ్మ కళ్ళల్లో నీళ్ళు వచ్చిన ప్రతిసారి నాకేం తెలియదు, అమ్మ కళ్ళల్లో నీళ్ళు నా కళ్ళల్లో కూడా నీళ్ళు తెప్పించేవి. బట్ నేను మ్యాక్సిమం కవర్ చేసేవాడిని దాన్ని, బయటపడకుండా. ఎందుకు ఏడుస్తామా చిన్న విషయాలు? కానీ ఇక్కడ మనలో కూడా స్టార్ట్ అయ్యింది. అప్పుడు నేను మా అమ్మ ఏడ్చేది చూసి ఆటోమేటిక్గా ఏడ్చేవాడిని. అట్లా ఎన్నిసార్లు జరిగింది, లెక్కలేనిసార్లు. ఎందుకు ఏడ్చాను? నాకు బాధ లేదు, కానీ ఆమె కళ్ళల్లో నీళ్లు నా కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి. ఎందుకని? అమ్మ కాబట్టి. కొన్నిసార్లు పిల్లల బాధను చూసినప్పుడు కూడా, లేకపోతే కొంచెం ఏడ్చేదానికంటే చిన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏడ్చేదానికంటే ఎక్కువ ఏడ్చినప్పుడు నా కళ్ళలో కూడా నీళ్ళు వచ్చాయి.
అంటే ఇంకెక్కువైపోయింది ఏడుపు అన్నప్పుడు నా కళ్ళలో కూడా నీళ్ళు వచ్చాయి. వాళ్ళ ఏడుపును చూసి నేను ఏడ్చేవాడిని. నాకు బాధ కాదు. యేసుప్రభు ఎందుకు ఏడ్చాడు? లాజరు చనిపోయినందుకు కాదు. అయ్యో చచ్చిపోయాడు అని ఏం కాదు. మరణం తర్వాత ఎక్కడ ఉంటాడు అన్నీ ఆయనకు తెలుసు. ఆమె ఏడ్చుట చూచి యేసు కన్నీళ్ళు విడిచాను. హౌ మచ్ హి లవ్డ్, ఆయన ఎంత ప్రేమించాడు. ఆ ప్రేమ జ్ఞాపకానికి రాగా ఆమె ఆరాధన చేసింది. ఒకటి, ఆయనను ఆరాధిస్తూ ఉండగా యేసుక్రీస్తు పాదాలలో తన పట్ల ఆయన చూపిన ప్రేమ కనిపించింది. ఆప్యాయతను చూచి ఆరాధించింది. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆరాధించింది. ఉదయకాలం సోదరుడా సోదరే, యేసుక్రీస్తు ప్రేమ ఉదయకాలం మన ఆరాధనకు కారణం కావాలి. ఆయన ప్రేమించెను. ఎందుకు ప్రేమించాడు? నిర్హేతుకమైన ప్రేమ, కారణము లేని ప్రేమ. ఒక మానవుని కొరకు యేసుక్రీస్తు కన్నీళ్లు విడవటం ఆయన ప్రేమకు పరాకాష్ట. ఆయన మనల్ని కూడా ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి ఆమె ఆరాధన చేసింది. ఒకటి, ఆమె ఆరాధన వెనుక ఆయన చూపిన ప్రేమ ఉంది. మనం చేస్తున్నది ఏంటి చెప్పండి? జస్ట్ రిమెంబర్ హిజ్ లవ్. ఆయన ప్రేమను జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయకపోతే, ఆయన ప్రేమను అనుభూతి చెందకపోతే, నేను నిజంగా చెప్తున్నాను ఈ మాట, మీరు ఆరాధించలేరు. యు కాంట్. మీ వల్ల కాదు. మీరు చేసేది ఊరక జస్ట్ నామకార్థంగా చేస్తారు తప్ప, మీరు ప్రభువు నన్ను ప్రేమించాడు అనే ఆయన ప్రేమ మీ హృదయాలలో జ్ఞాపకం రాకపోతే ప్రభువును ఆరాధించలేము. నేను ఎప్పుడైతే ప్రభువును నన్ను ప్రేమిస్తున్నాడు అని జ్ఞాపకం తెచ్చుకొని ఫీల్ అవుతానో, ఆయన ప్రేమ నాకు జ్ఞాపకం వచ్చి నా హృదయం నిండా నింపబడుతుందో, అప్పుడు పెళ్ళుపుక్కొని వస్తుంది ఒకటి ఆరాధన. శుక్రవారం నుండి ఒక తలంపు నన్ను వెంటాడుతూ ఉంది. ఫ్రైడే నుండి నాకు ఒక తలంపు వెంటాడుతుంది. ఏంటదంటే, ఆ కీర్తన చదువుతున్నప్పుడు నాకు ఆ మాట మనసులో నిలబడిపోయింది. ఆయనను ఆశ్రయించిన వారు ఎవరూ అపరాధులుగా ఎంచబడరు అనే మాట. అంటే క్షమించబడ్డాము అనే మాట నన్ను ఎందుకు అది గట్టిగా పట్టుకుంది. అది 3 రోజులు అవుతుంది నన్ను విడిచిపెట్టట్లేదు. క్షమించబడ్డామనే తలంపు గుర్తొచ్చిన ప్రతిసారి దేవుని పట్ల కృతజ్ఞత పెరుగుతూ ఉంది. నేను క్షమించబడ్డాను. ప్రభు నా పాపాలన్నీ క్షమించాడు. ఎప్పటికీ? ఎన్నటికీ క్షమించాడు ఆయన. ఎవర్ లాస్టింగ్. క్షమాపణ అన్నది ఒకరోజు జరిగిన చర్య కాదది. నేను చనిపోయేంత వరకు నన్ను క్షమించాడు ఆయన. నా శ్వాస ఆగేంత వరకు నన్ను క్షమించాడు ఆయన. నా పాపాలన్నీ క్షమించి వేశాడు ఆయన. అది జ్ఞాపకం వచ్చినప్పుడు స్తుతించకుండా ఎలా ఉండగలం? దేవుని ప్రేమ ఆమె ఆరాధనకు కారణం. రెండవది త్వరగా చూద్దాం, చూడండి. 12వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని ఏమనుంది? యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను అనుంది. దేంతో తుడిచింది? తల వెంట్రుకలతో. యేసుక్రీస్తు పాదాల దగ్గర తన తల వెంట్రుకలు వంచి ఆమె తల వెంట్రుకలతో తుడిచింది. ఒకసారి ఆ చిత్రం మీ కళ్ళ ముందు పెట్టుకోండి. వెంట్రుకలు తీసి ఆయన పాదాలతో తుడిచింది. తల పూర్తిగా వంగిపోయింది. తన వెంట్రుకలు తీసి ఆయన పాదాలను తుడిచింది. అర్థం ఏంటంటే, ఇంకొకటి అక్కడ ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. అంత విలువైన అత్తరు మరియా ఎక్కడ పూసింది? పాదాలకు మాత్రమే, తలపై కాదు. దాని అర్థం ఏంటంటే, కింద యూదా ఒక మాట అంటాడు, ఇంత అత్తరు 300 దేనారాలు అంటాడు. ఒక దేనారం ఒకరోజు కూలి. 300 దేనారాలంటే 300 రోజు కూలి. అంటే ఒక కుటుంబం గడపటానికి సరిపోయేంత డబ్బు. నీ సంవత్సరం అంతా నువ్వు బత్యానికి ఖర్చు అవుతుందే, ఆ ఖర్చంతా మొత్తం తీసుకొని వచ్చి ఎక్కడ పోసింది? ఆయన పాదాల ముందు. పాదాలకే, తల మీద కాదు.
ఆయన శరీరానికి కాదు, ఎక్కడ పూస్తుంది? పాదాలకే పూస్తుంది. యూదా ఒక మాట అంటాడు, ఇంత విలువైంది అని అంటాడు. వినాలి వినాలి వినాలి. లోకము దృష్టిలో విలువైనది, బాగా వినండి మాట, లోకము దృష్టిలో విలువైనది ఆయన పాదాలకు కూడా సరిపోదు అని ఆమె భావించింది. కాబట్టి తలకు కూడా పోయలేదు ఆమె. ఎక్కడ పూసింది? పాదాలకి. లోకము దృష్టిలో విలువైనవన్నీ తీసుకొచ్చి పాదాల ముందు పెట్టింది ఆమె. లోకం దాన్ని విలువైనదిగా భావించింది. 300 దేనారాలు లోకం దాన్ని విలువైనదిగా చూస్తుంది. కానీ మరియకు యేసుక్రీస్తు పాదాల కంటే ఆ విలువైనదిగా కనిపించలా. ఆయన అమూల్యతను జ్ఞాపకం చేసుకుంది. ఒకటి, ఆయన ఆప్యాయతను చూసింది, ఆరాధించింది. రెండవది, ఆయన అమూల్యత. ఈయన పాదాలకు ఎంత వెలది తెచ్చినా కూడా సరిపోదు. అమ్మా, లోకపు ఘనతంతా తీసుకొచ్చినా ఆయన పాదాలకు సరిపోవు అని మరియ గుర్తించింది. వింటున్నారా ఈ మాట? లోకములో ఎంత విలువైనది ఉన్నా, లోకపు విలువైనదంతా, లోకపు ఘనతంతా, లోకములో ఉన్న అసమానమైనవన్నీ తీసుకొచ్చినా కూడా ఆయన పాదాలకు సరిపోవు అని ఎరిగి పాదాలకు పూసింది ఆమె. ఆయన అమూల్యతను ఎరిగి ఆరాధించింది. ప్రభు ఎంత విలువైన వాడో తెలుసా నీకు? ప్రభువు ఎంత విలువైన వాడో తెలుసా? లోక ఘనతంతా తీసుకొచ్చిన ఆయన పాదాలకు సరిపోవు. లోకంలో ఘనమైనది ఆయన పాదాలకు కూడా తగదు, అంత విలువైనవాడు. మనకు అర్థం కాలా కాబట్టి ఆరాధించట్లా. మన ప్రభువు ఎంత అమూల్యమైన వాడో అర్థమైతే అన్నీ పక్కన పెట్టేస్తాం. వ్యాపారం కోసం ఒకరు, ఇంకొక కారణం కోసం ఒకరు, ఇంకొక కారణం కోసం ఒకరు. అది ఘనమైంది. నువ్వు వెళ్తున్నావే రొట్టె విరిచే కోడికలో ఉండకుండా దానికోసం వెళ్తా, అది ఘనమైంది నీకు. అది నీకేం తెలుసు యేసు ప్రభు విలువ? నీకు డబ్బు విలువ తెలుసు, నీకు ఆరోగ్యం విలువ తెలుసు, నీ కుటుంబ సభ్యుల విలువ తెలుసు, నీకు మిగిలిన వాటన్నిటి విలువ తెలుసు. యేసుక్రీస్తు ఎంత విలువైన వాడో అర్థమైతే లోకపు ఘనతలన్నీ పక్కన పెట్టేసి అక్కడ పెడతాం, ఆయన పాదాల ముందు పడేస్తాం. ఆమె లోకపు ఘనతను తీసుకొచ్చి ప్రభు పాదాలకు పూసింది. ఇంత విలువైన అత్తరు ఆయన పాదాలకు సరిపోతుంది అని. ఆమె ఆరాధనలో ఆయన అమూల్యతను చూసింది. ఆయన ఎంత ఘనుడో ఆమె అర్థమైంది. ఆయన అమూల్యమైన వాడు అని ఆరాధించింది. వినాలి వినాలి ఈ మాట. యేసుక్రీస్తు విలువ నీకు తెలిస్తే నువ్వు ఆరాధించకుండా ఉండలేవు. ఆయన, వింటున్నారా ఈ మాట? మన ఆరాధనలు యాంత్రికంగా మారడానికి, మన ఆరాధన మనకు బోర్ కొట్టడానికి, మన ఆరాధన మనకు విసుగు తెప్పించటానికి, ఈ ఆరాధన సమయం మీకు ఇబ్బంది కలిగించటానికి కారణం ఏంటంటే ఆయన ప్రేమ మీకు అర్థం కాలా, ఆయన ఎంత అమూల్యమైన వాడో అర్థం కాలా, ఆయన ఎంత రమ్యమైన వాడో తెలియలా. కాబట్టి ఆరాధించట్లా. ఒట్టి హృదయాలతో వస్తున్నాం, ఒట్టి హృదయాలతో వెళ్ళిపోతున్నాం. ఏమీ లేదేడా, నామకార్థంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నాం. ఆయన అమూల్యమైన వాడు. పేతురు అంటాడు, విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు. మూడవది అక్కడే చూద్దాం, చూడండి 12వ వచనం, 3వ వచనం, 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని ఎక్కడ? యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఆయన ఎంత అధికుడో అర్థం చేసుకుంది. ఆయన ఎంత అనురాగము కలిగిన వాడో అర్థం చేసుకుంది. ఆయన ఎంత అమూల్యమైన వాడో అర్థం చేసుకుంది. మూడవది, ఆయన ఎంత అధికుడో అర్థం చేసుకుంది. తలను ఎక్కడ పెట్టింది? పాదాల దగ్గర. తలను తీసుకెళ్ళి పాదాలు కానించి, స్త్రీని తల వెంట్రుకలను దేనికి సూచనగా భావిస్తారు చెప్పండి? వాళ్ళ ఘనతకు సూచన అది. కానీ తన ఘనతకు సూచనమైన తల వెంట్రుకలు ఎక్కడ ఆనించింది? యేసు ప్రభు పాదాల మీద. తన ఘనతను ఆయన పాదాల ముందు పడేసింది.
ఆయన ఎంత అధికుడో అర్థం చేసుకుంది కాబట్టి వెంట్రుకలతో పాదాలు తుడిచింది. ఆమె తన వెంట్రుకలతో పాదాలు తుడిచింది. దేవుడు ఎంత అధికమైన వాడో తెలుసా? ప్రకటన 1:17 చూడండి. ప్రకటన 1:17 ఒక్కసారి జస్ట్ చూసి మళ్ళీ వెంటనే వచ్చేద్దాం ఇక్కడికి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. 1వ అధ్యాయం 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని అని అంటాడు. ఎవరైనా యేసు రొమ్మున ఆనుకున్నవాడు భూమి మీద, కానీ యేసు రొమ్ము మీద లేడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన అధికుడు అని అర్థమైతే ఆయన పాదాల ముందు ప్రణమిల్లుతాం, వంగుతాం, చక్కుముక్కులు వేసుకొని కూర్చుంటారు ఆరాధించడానికి. తిప్పి కొడితే 40 ఏండ్లు దాట్ల వయసు, 40 ఏండ్లు దాట్ల వయసు, మోకరించలేం. మోకరించే అనుభవం తగ్గిపోతూ ఉంది. పాదాల మీద పడలేకపోతున్నావు. నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే సరేలేండి, దిట్టంగా ఉన్నావు, బాగున్నావు, ఏమైంది నీకు? తలను వంచింది, పాదాల ముందు పడేసింది. మరియా మోకరించావా? మోకరించామా? నీకు ఎంతసేపు వీలైతే అంతసేపు మోకరించడానికి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఆయన అధికుడు అని అర్థమైతే ఎందుకు మోకరించని చెప్పండి. అసలు ఈ అలవాటే తగ్గిపోతూ ఉంది మెల్లిమెల్లిగా. స్ట్రైట్గా కూర్చుంటున్నాం. చిన్నపిల్లలు, మీకేమైంది? వీళ్ళకి సపోర్ట్లు కావాలి. ఇట్లా మొత్తం 2 కాళ్ళు ఇట్లా వేసుకొని మనకు సపోర్టింగ్ తీసుకొని కూర్చుంటాం. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు, నేను కూడా అక్కడ ఉన్నాను. ఎమ్మెల్యే దగ్గర మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుండి అయిపోయేంత వరకు ఎవరనుకున్నారు? ఒక అధికారి. నేను చూశాను, నా కళ్ళతో చూశాను. ఒక అధికారి ట్రాన్స్ఫర్స్ కోసం వచ్చాడు, ట్రాన్స్ఫర్ చేయించమని. ఇట్లా పట్టుకున్నాడు, ఇట్లా వంగాడు, సార్ అంటాడు, సార్ అంటాడు, ఇట్లా పోతూ సార్ అంటాడు. చేతులు తీయడే. కూర్చోవా అంటే కూర్చోడే. నువ్వు కూర్చోవయ్యా మాట్లాడుతానంటే కూర్చోవడం లేనా, ఇట్లా పెట్టుకున్నాడు. సార్ ఎట్లయినా చేయండి సార్, ఎట్లయినా చేయండి సార్. ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉంటాడు ప్రభుత్వంలో, జస్ట్ 5 ఏళ్ళు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు, సమస్తాన్ని ఆయన పాదముల క్రింద లోపరుచుకొని ఉన్నవాడు, సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు మన ప్రభువు. ఎట్లా కూర్చుంటున్నావు? ఆయన ఎంత అధికుడో తెలుసా? ఆయన ఎంత అత్యున్నతుడో తెలుసా? ఆయన ఎంత ఘనుడో తెలుసా? ఆయన ప్రేమ అర్థమైతే ఆరాధన మారుతుంది. ఆయన ఎంత అమూల్యమైన వాడో, విలువైన వాడో అర్థమైతే ఆరాధన మారిపోతుంది. ఆయన ఎంత అధికుడో అర్థమైతే నువ్వు ఇట్లుండవు. ఇట్లా కూర్చో. ఎట్లా కూర్చుంటున్నావు? 6 100 106 మోకరించి తీరాలి అంతే ఆరాధనలో. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఓకే, మిమ్మల్ని నేను అనట్లేదు. వయస్సుండి, వీలయ్యి, ఆరోగ్యం ఉండి, చేతనయ్యి ఎందుకు మోకరించలేకపోతున్నాం? మోకరించటం అన్నది లేఖన క్రమం. అనుదినము ముమ్మారు ఏమనంటారు. తర్వాత కొంతమంది ఈ ఏమంటారు ఉదారవాదులు వచ్చేసారు, ఈ లిబరల్స్. మోకరిస్తేనేనా, తల ఉంచితేనేనా, వీళ్ళొక బైబిల్ రాస్తే బాగుండు ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి. మోకరించితేనేనా, తల ఉంచితేనేనా? అవునయ్యా, నువ్వు అనుకూలత లేనప్పుడు మోకరించొద్దు, అనుకూలత లేనప్పుడు తల వంచొద్దు. మందిరములో హ్యాపీగా మోకరించవచ్చు, తల వంచవచ్చు. అడగించేవారు ఎవరు ఇక్కడ? మెడ నొప్పులు ఉన్నాయి, ఏదో సమస్య ఉంది, వంచొద్దు.
మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, వయసు పైబడిపోయింది, చేత కావట్లా, మోకరించొద్దు. ఆయన ఎంత అది కూడా తెలుసా? ఆయన అది కూడా అని అర్థమైతే ఆయన పాదాల దగ్గర చచ్చిన వాని వలె పడతాం. మన ఆరాధన యాంత్రికంగా ఎందుకు మారిందంటే ఇదే కారణం. మరి ఆరాధన ఒకే లక్ష్యం, క్రీస్తు కేంద్రితమైంది. ఆయన అనురాగం, ఆయన అమూల్యత, ఆయన ఆధిక్యత అర్థం చేసుకుంది, విలువైనది తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పూసింది. ఇంకొక మాట చెప్పాలి, అది అవసరం కూడా. మరి ఆరాధన మొదటిది ఏంటి? బహిరంగమైంది. రెండవది క్రీస్తు కేంద్రితమైనది. నెక్స్ట్ వీక్ మన మనస్సుల నిండా ఒకటే ఉండాలి. ఏంటది? యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. మొత్తం అన్నీ పక్కన పెట్టేసేయండి. ఆయన ఒక్కడిని నింపుకొని, మనసు నిండా పెట్టుకొని, కళ్ళ నిండా పెట్టుకొని, గుండెల నిండా పెట్టుకొని, సిద్ధపడి కేవలం ఆయన మాత్రం మనసులో పెట్టుకొని వచ్చేయండి. అంతే. మన లక్ష్యం ఒకటే. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. క్రీస్తు కేంద్రితమైనది ఆమె ఆరాధన. మూడవది ఉంది, ఇంకొక మాట ఉంది, చెప్పి ప్రార్థన చేస్తాను. రైట్? యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం కింద వచ్చిన భాగాలు మనం చదువుదాం ఇప్పుడు. ఆమె ఆరాధన అయిపోయింది, ఇల్లు అత్తరు వాసనతో నిండింది. ఆ వాసన వినబడగానే 4వ వచనం చూడండి. ఆయన శిష్యులలో ఒకడు ఉంటాడు. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇలేదు. ఆమె ఆరాధన విమర్శించబడింది. ఆమె ఆరాధన విమర్శించబడింది. మెచ్చుకోలా. ఆమె సత్కార్యము చేసింది, మంచి పని చేసింది. కానీ యూదా ఏం చేశాడు? విమర్శించాడు. దేవుడు స్తుతించబడుతుండగా, ఆయన మహిమపరచబడుతుండగా, ఆయన ఘనపరచబడుతుండగా యూదాకేమనిపించింది? వ్యర్థం అనిపించింది. హలో, ఒకసారి చూస్తారు ఎట్లా? ఈ ఆరాధన ఇంతసేపు ఎందుకు స్తుతులు చెల్లించాలప్ప? వ్యర్థం అనిపించిందా మీకేమైనా? మీరు యూదా బ్యాచే ఖచ్చితంగా, అనుమానం లేదు. ఇంతసేపు ఎందుకు స్తుతులు చెల్లించాలబ్బా? ఇంత బాగా ఎందుకు చెప్పాలి? ఇంతమంది ఎందుకు చేయాలి? ఈ సమయం మీకు తెలుసా, మనది ఇంకా తక్కువ సమయం. ఓపెన్ టైం అంటారు కొంతమంది. 9కి స్టార్ట్ అవుతుంది ఓపెన్ టైం. 3 పాటలు 4 పాటలు లేదు, పాడొచ్చు, ఆరాధన తలంపులు అందించవచ్చు, కీర్తన చదవచ్చు, స్తుతులు చెల్లించవచ్చు. 2 గంటలు చేస్తారు ఈ పని, 2 అవర్స్. 2 గంటల తర్వాత రొట్టె విరుస్తారు. 2 అవర్స్ పాడుతుంటారు, కీర్తనలు చదువుతుంటారు, ఆరాధిస్తుంటారు. 2 అవర్స్. దాన్ని ఏమంటారు మీరు? ఎందుకింత వ్యర్థం అనిపించిందా మీకు ఎప్పుడైనా? ఖచ్చితంగా యూదా బ్యాచ్ అనిపించిందా? అనిపించింటుంది. ఎత్తరెందుకు 300 దేనారాలకు అమ్మి బీదలకి లేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తాను. ఇది చాలా అవసరమైన విషయం. అయ్యా కొంచెం మనసు పెట్టానండి. మరి ఆరాధనను యూదా జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన చేసే ఆరాధన దగ్గర వినాలి అమ్మా, మీ గురించే, మనందరి గురించి ఇది. మరియ చేసే ఆరాధన దగ్గర యేసుక్రీస్తు అమూల్యమైన వాడు అని ఆమెకు అర్థమవుతుంటే, ఈయనకు మరొకటి అమూల్యమైనది. ఏంటది? 300 దేనారాలు లెక్కగట్టాడు అప్పుడే మనోడు. అమ్మింటే 300 దేనారాలు. యేసుక్రీస్తు పక్కన వచ్చి ఒకటి కూర్చుంది. ఏంటది? 300 దేనారాలు. దాన్నే మనం ఏమంటాం? రూపాయలు. అప్పుడేంటి? దేనారాలు. ఇప్పుడు యేసుక్రీస్తు స్థానంలో వచ్చి కూర్చున్నది ఏంటి చెప్పాలి? డబ్బు. యూదా ఆరాధన దేనికి? ధనం. మరి ఆరాధన యేసుక్రీస్తు. యూదా ఆరాధన ధనము కేంద్రితం, మరి ఆరాధన క్రీస్తు కేంద్రితం. ఆదివారం ఆరాధన, ఇన్ని లక్షల మంది, ఇంతమంది వచ్చారు, కానుకలు ఇన్ని పడతాయి, లెక్కలే బుక్కులే, మొత్తం అయిపోయింది. ఏమి కేంద్రితం ఇది? ధనము కేంద్రితం.
ధనము కేంద్రితం. యూదా ఆరాధన ధనం, యూదా ఆరాధన ధనం, మరి ఆరాధన యేసుక్రీస్తు. ఆమె ధనము చేత ఆమె ఆరాధన ధనము చేత కొలిచాడు ఆయన యూదా. ఇంత సమయం, ఇంత అత్తరు అంటుంటాం కదా, ఇంత సమయం, ఇంత అత్తరు, ఇంతసేపు పొర్రపాటున కూడా నోట నుండి రానియొద్దన్నమాట ఆరాధనకు సంబంధించి. ఇంత అత్తరు, ఇంతసేపు, ఇంత సమయం స్తుతులు చెల్లించే దగ్గర, ఆయన ఆరాధించే దగ్గర ఈ సమయాన్ని విమర్శిస్తున్న వారు ఉన్నారు కొంతమంది. నేను చెప్తున్నది ఏంటంటే, అని నేను 4 వచనాలు పడమని చెప్పట్లేదు, నేను అంటున్నది అది కాదు. కీర్తనలు మొదలైనది మొదలుకొని రొట్టె విరిచే కూడిక వరకు ఈ సమయం ఉందే, క్రిటిసైజ్ చేయొద్దు. చూస్తున్న మీకు ఇబ్బందిగా ఉంటుందేమో, దీన్ని క్రిటిసైజ్ చేయొద్దు. ఇది అమూల్యమైన సమయం. మహా అంటే 4 పాటలు పాడతాం, అరగంట, 15 నిమిషాలు మ్యాక్సిమం. ఎవరూ మించట్లేదు. నైస్. దాదాపు అందరూ 15 నిమిషాలకు అలవాటు పడిపోయారు. ఎవరు 15 నిమిషాలు దాటి వెళ్ళట్లేదు ఈ మధ్య కాలంలో నేను గమనిస్తున్నాను. స్తుతులు దాదాపు అరగంట స్తుతులు చెల్లిస్తున్నాం, 15 నిమిషాలు రొట్టె విరిచే కోడిక. బ్యూటిఫుల్గా సాగిపోతుంది. ఎంజాయ్ చేయండి ఆరాధనని. దీన్ని లెక్క కట్టొద్దు, దీన్ని తక్కువగా అంచనా వేయద్దు, మరొక దానితో పోల్చొద్దు. ఇక్కడ నేను ఒక మాట తప్పకుండా నేను జ్ఞాపకం చేయాలి. యూదా మనసులో ఏముంది? ధనం. ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా, ప్రార్థన చేస్తా. ధనాన్ని గూర్చిన ప్రస్తావన దగ్గర యూదా ధనమును గూర్చిన సరికాని అంచనా వేశాడు. ధనమును గూర్చి సరికాని అంచనా, రాంగ్ ఎస్టిమేషన్. దేన్ని? ధనాన్ని. ఒక మాట చెప్తాను, వినాలి 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 వినాలి. రెండే అంతే, జస్ట్ అట్లా చెప్పి క్లోజ్ చేస్తాను. కొంచెం మనసు పెట్టి వినండి. ప్రభువు కొరకు ఖర్చు చేసే సొమ్ము ఎంత విలువైనదైనా చెప్పండి, వ్యర్థం కాదు. నేను ఒకరోజు స్టేటస్ పెట్టాను ఇదే. మీరు ప్రభువుకి ఇస్తున్న సొమ్ము ఎంతైనా సరే అది వ్యర్థం కాదు. అదే అన్నాడు. ఎత్తరెందుకు వ్యర్థం అని అన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఆమెను ఉంచుకొననివ్వండి, ఆమెను చెయ్యనియండి అని అన్నాడు. ప్రభు దాన్ని సమ్మతించాడు. 2 ద్రవ్యాలు ఉంటాయి ఆరాధనలో. ఆరాధన ద్రవ్యాన్ని మనం ఇస్తారా? మీరు ఇందాక అర్పణలు ఇచ్చారే, పార్ట్ ఆఫ్ ద వర్షిప్, ఆరాధనలో భాగం. అది తెలుసా మీకు? అది ఆరాధనలో భాగం. దానికి ఒక పేరు ఉంది. చూడండి ఒకసారి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. సందర్భం ఉంది కాబట్టి మనం చదువుకోవాలి తప్పకుండా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం చూద్దామా? 17వ అధ్యాయం 26వ వచనం. ఇర్మియా గ్రంథం 17:26 త్వరగా. తీసుకొని వచ్చేదారు యెహోవా మందిరమునకు. ఏమన్నాడు? స్తుతియాగ ద్రవ్యము అని అన్నాడు. ఇందాక మనం వేసిందేంటి? స్తుతియాగ ద్రవ్యం. ఇది స్తుతియాగ ద్రవ్యము. దీని మీద ఒక క్లారిటీ ఉండాలి. ఇది సేవకులకు మాత్రమే ఉపయోగించబడాలి, అంతే. ఇది నిజం. సేవకులకు మాత్రమే స్తుతియాగ ద్రవ్యం, ఇంకా మరి దేనికి కాదు. నేను ఓల్డ్ ఆర్టికల్ చూశాను, నిన్ననే మన బ్రదర్ అండ్ వాళ్ళు రాసిన ఓల్డ్ ఆర్టికల్. అక్కడ కలెక్ట్ చేశాను దీన్ని. స్తుతియాగ ద్రవ్యం సేవకులకు మాత్రమే. నేను ఓపెన్గా చెప్తున్నాను, మీరు ఎక్కడికైనా వెళ్ళి విచారించండి. ఇంకొక ద్రవ్యం ఉంది సంఘం పోగు చేసేది. చూడండి ఒకసారి 17వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. 8వ అధ్యాయం 19వ వచనం. అంతేకాక మహిమ కలుగు నిమిత్తము ఈ ఉపకార ద్రవ్యము విషయమై అని అన్నాడు. ఇదేంటిది? ఉపకార ద్రవ్యం. ఉపకార ద్రవ్యము ద్వారా ఆ రోజు ఏం చేశారంటే బీదలకు సహాయం చేశారు, విధవరాళ్ళకి ఇచ్చారు. దీన్ని ఏమన్నారంటే ఉపకార ద్రవ్యం అని అన్నారు.
అది సపరేట్గా పోగు చేశారు, అవసరమైనప్పుడు సపరేట్గా పోగు చేశారు. స్తుతియాగ ద్రవ్యాన్ని వాడలేదు, వాళ్ళు ఉపకార ద్రవ్యాన్ని పోగు చేశారు. అర్థమవుతుందా? ఉపకార ద్రవ్యం యెరూషలేములో బీదలైన వారి కొరకు, మాసిదోనియా ప్రాంతంలో బీదలైన వాళ్ళ కొరకు, క్రేతులో బీదలైన వారికి, కొరింథులో బీదలైన వారి కోసం కొంత సొమ్మును పోగు చేసి వారికి ఇచ్చారు. అది స్తుతియాగ, అది ఉపకార ద్రవ్యం. అది పౌలు కూడా చేశాడు. నా దగ్గర ఆర్టికల్ ఉంది, నేను ఫార్వర్డ్ కూడా చేస్తాను, వీలైతే అసెంబ్లీ మెయిల్లో కానీ ఎక్కడైనా కానీ. అసెంబ్లీ మెయిల్ ఆర్టికల్ అది, కొన్నేళ్ల క్రితం ఎవరో మిట్టగారు అనుకుంటా రాసిందాన్ని. స్తుతియాగ ద్రవ్యం వేరు, ఉపకార ద్రవ్యం వేరు. కానీ సొమ్మును మాత్రం ప్రభువు పాదాల దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు దానిని కొలవకండి. ఇంత అంత ఆయన పాదాల ముందు మనము ఆయన కొరక ఇచ్చే సొమ్ము ఎంతైనా, ఎంత విలువైనదైనా సరే అది వ్యర్థం మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంతకు మించి నేను ఇంకా మాట్లాడదలుచుకోలేదు, నేను దీన్ని ఇక్కడే ముగిస్తాను. సొమ్ము విషయమే ఒక అభిప్రాయాన్ని ఎప్పుడు పెట్టుకోండి. దినవృత్తాంతముల గ్రంథంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో దావీదు ఒక మాట అంటాడు. అదొక్క మాట మన మనసులో ఉండాలి. చూస్తారా ఒకసారి? టక్కుమని తీసి క్లోజ్ చేసేసేయండి. కొరింథీయులకు దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనం చదువుదామా? 29:16. ఈ వస్తు సముదాయము నీ వలన కలిగినదే అంతయు నీది అయి ఉన్నది. 14వ వచనం చివరి లైన్ చదవండి. సమస్తము నీ వలనను కలిగెను కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు మాకిచ్చిందే మేము నీకు ఇస్తున్నాం. అర్థమైందా? మనము దేవునికి ఇవ్వట్లా, దేవుడు ఇచ్చిన దానిలో నుండి మళ్ళీ దేవునికే కొంత ఇస్తున్నాం, అంతవరకే. ఆ ఆలోచనను పెట్టుకోండి. ఇచ్చే విషయంలో ఆలోచన పెట్టుకోండి. దేవుడు ఇచ్చినదే తిరిగి ఇస్తున్నాం, అంతే. ఆయన మనకిచ్చిన సొమ్మును తిరిగి ఆయనకి ఇస్తున్నాం. ఎప్పుడు వ్యర్థం కాదు, ఎన్నడూ వ్యర్థం కాదు. సేవకిచ్చింది, ప్రభువుకిచ్చింది, సేవకులకిచ్చింది, ఎన్నటికి వ్యర్థం కాదు. అది స్తుతియాగ ద్రవ్యములో భాగం. అక్కడికి దశమ భాగాలు వచ్చాయి, మిగిలిన విషయాలు వచ్చాయి, అక్కడికి వచ్చి చేరతాయి. దాన్ని దేవుడు ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చాడు. ఆ క్రమం పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. కొత్త నిబంధనలో ఉపకార ద్రవ్యాన్ని పేదలకు, విధవరాళ్లకు ప్రోగు చేసి ఇచ్చారు. అది సంఘం చేయాలి వాస్తవానికి. ఆ పని అది మనం ప్రాపర్గా దాన్ని మనం చేయట్లేదు. కానీ ఆనాడు ఆదిమ సంఘం దాన్ని చేసింది. ఆ ఉపకార ద్రవ్యాన్ని చాలామంది అవసరాల్లో ఉన్న వారికి ఇచ్చింది. 2 రకాల ద్రవ్యాలు ఉన్నట్టు మనం చూస్తాం. దయచేసి సొమ్ము దగ్గర, దేవునికి ఇచ్చే దగ్గర మన లెక్కలు జాగ్రత్త. సరికాని అంచనాలు వేయకండి, ఎన్నటికీ అది వ్యర్థం కాదు. ఆమె ఆరాధన విమర్శించబడింది. 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకున్నాం. 1 బహిరంగమైంది, 2 క్రీస్తు కేంద్రితమైనది, 3వది విమర్శించబడింది. దేని చేత విమర్శించబడింది? ధనము చేత. జాగ్రత్త. ప్రార్థన చేద్దాం. నమ్మకమైన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాటలు దీవించండి, మేలు కలుగు చేయండి. ప్రతి మాట మా హృదయాల్లో స్థాపించబడటానికి కృప చూపండి. బెరయ వారి వలె అలాగున్నవో లేవో పరిశీలించే జ్ఞానం కూడా మా ప్రియులకు అనుగ్రహించండి. చెదరి వెళ్తుండగా ఈ మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదాలు చేరువచ్చిన అందరిపై కుమ్మరించమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.